Hi friends, welcome to EG Cinema, sponsored by King of Share Market and MLA Varanasi Surya. అబ్బబ్బబ్బబ్బబ్బా! మా ఐకాన్ బాబు మేజర్ ప్రాబ్లం ఈగో ప్రాబ్లంతోనే కొట్టుకుంటున్నాడు. ఏంటి సూర్య పొద్దున్నే అంత మాట అనేసావు అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. నిజమబ్బా. అంటే ఎవరైనా సినిమా ఇండస్ట్రీలో డెవలప్ అవ్వచ్చు. మీరు రావచ్చు, నేను రావచ్చు. మా ఐకాన్ బాబు అయితే వాళ్ళు ఆల్రెడీ పర్మనెంట్‌గా ఇండస్ట్రీలో పాతుకుపోయి ఉన్నారు కాబట్టి డెవలప్ అయిపోవచ్చు. తప్పేముంది? సో, బాబు సంపాదించిన సొమ్ముతో బాబు సంపాదించాడు. అంటే ఎలా సంపాదించాడు ఏంటి అనే విషయం పక్కకు పెడితే అల్లు మాయ సంపాదించిన సొమ్ముతో అల్లు స్టూడియోస్ కట్టేశారు. ఇది ఎవరికీ తెలియదు. అల్లు స్టూడియోస్ ఆల్రెడీ రెడీ అయిపోయింది. దాని తర్వాత ప్రొడక్షన్స్ కావాల్సినవి ఉన్నాయి. సినిమా మాల్స్ కట్టేస్తున్నారు. ఇదంతా ఇంటర్నల్ ప్లానింగ్ అనమాట టోటల్‌గా. అల్లు బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలని మా ఐకాన్ బాబు తహతహలాడిపోతున్నాడు. రేయింబగళ్ళు ఆహ్, పగటికలు అంటున్నాడనమాట. సరే, ఏం ప్రాబ్లమ్ లేదు. డెవలప్ అవ్వడం తప్పేం గాదు. ఎవరికి వాళ్ళు డెవలప్ అవ్వాలి. మీరు డెవలప్ అవ్వచ్చు, నేను డెవలప్ అవ్వచ్చు, మా ఐకాన్ బాబు కూడా డెవలప్ అవ్వచ్చు. తప్పు కానే కాదు. ఇక్కడ మేజర్ ప్రాబ్లమ్ ఏంటి ఇగో ప్రాబ్లమ్ అనేది ఒకటుంటది. మెగాస్టార్ ఆ ఇమేజ్‌ని పడగొట్టడం గాదు. కనీసం టచ్ కూడా చేయలేని సిట్యుయేషన్ మెగాస్టార్ అనేది. ఎందుకంటే ఎన్ని వేల మంది ఆర్టిస్టులు, టెక్నీషియన్‌లు మెగాస్టార్ ఇన్‌స్పిరేషన్‌తో సినిమా ఇండస్ట్రీకి వచ్చారు. మీలో వింటున్న వాళ్ళు ఎంతోమంది, మీరు నన్ను విమర్శించినా కూడా ఎంతోమంది మీ మనసుకు తెలుసు. మెగాస్టార్ ఇన్‌స్పిరేషన్‌తోనే మీరు వర్క్ చేస్తున్నారు. రైట్? కరెక్టే కదా? నేను కూడా అలాగే వచ్చాను. ఒక మెగా ఫ్యామిలీ ఎంత స్థాయిలో అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీని పక్కకు పెడితే తెలుగు సినిమా ఇండస్ట్రీ ఒకసారి చూడండి. ఏముంటది? ఒక సామాన్యమైన వ్యక్తి మెగాస్టార్‌గా ఎదిగారు అంటే ఆయన ఇన్‌స్పిరేషన్ తీసుకోవాలి. ఇన్‌స్పిరేషన్ తీసుకొని ఎవ్వరైనా డెవలప్ అవ్వచ్చు. ఇప్పుడు కాసేపు ఐకాన్ బాబుని కాసేపు పక్కన పెడదాం. నేనున్నాను. మా మెగా ఫ్యామిలీ ఉంది. మెగాస్టార్ ఉన్నారు. మెగా ఫ్యామిలీ తొక్కేసి పైకి రావాలంటే ఎలా ఉంటది? నన్ను తొక్కిపట్టి నార తీస్తారు. అవునా? మా పవన్ కళ్యాణ్ స్టైల్‌లో చెప్తున్నా. తొక్కిపట్టి నార తీస్తారు ఎవరైనా కూడా. తప్పు కదా అది. అంత పెద్ద మహావృక్షాన్ని టచ్ చేయడం ఏంటి? పోనీ వాళ్ళు ఎవరైనా తప్పులు చేస్తున్నారా? తప్పుడు మనుషులు ఎవరైనా ఉన్నారా? చెప్పండి, మీరే చెప్పండి. మీరు కామెంట్లు విమర్శలు చేయడం కాదు. నిజాలు మాట్లాడుకుందాం. గుండు బాస్ నిజాలే మాట్లాడుతున్నాడు. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా గుండు బాస్ నిజాలే మాట్లాడతాడు. ఇక్కడ మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఈగో ప్రాబ్లం అనేది వస్తుంది. మా ఐకాన్ బాబుకు ఈగో ప్రాబ్లం అడ్డొస్తుంది. ఓపెన్గా డైరెక్ట్గా ఇదిగో నేను మెగా ఫ్యామిలీ నుంచి డివేట్ అవుతున్నాను, విడిపోతున్నాను, నా బ్రాండ్ క్రియేట్ చేసుకుంటున్నాను, అది మంచో చెడో డబ్బులు ఇచ్చో ఏదో ఒకటి తగలడి నా బ్రాండ్ నేను క్రియేట్ చేసుకుంటాను, నా ఇమేజ్ నేను క్రియేట్ చేసుకుంటాను, నేను సపరేట్గా అల్లు అనే బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాను అని చెప్పేసి మీరు డెవలప్మెంట్ మీరు చూసుకోవచ్చు కదా. ఎవరు అడ్డు వస్తున్నారు? ఏం ప్రాబ్లం లేదు, ఎవరికి ఏ ప్రాబ్లం లేదు, మాకు కూడా ప్రాబ్లం లేదబ్బా. నేను క్లారిటీగా చెప్తున్నాను మీకు. మాకు ఆయనతో సంబంధం ఏంటి చెప్పు. మా పనులు మావే, ఆయన పనులు ఆయనబ్బా. చేసుకొని బతుక్కొని డెవలప్ అవ్వని తప్పేంటి? ఇండస్ట్రీలో అందరూ బాగుండాలి. ఇక్కడ ప్రాబ్లం ఏంటి? మెగా ఫ్యామిలీని, మెగాస్టార్ని తొక్కి వీళ్ళు పైకి రావాలనుకోవడమే తప్పు అంటున్నా. దీని కరెక్ట్ తప్పు అనేది మీరు చెప్పండి. మీరు పెద్ద మనుషులబ్బా, మీరే చెప్పండి. నేను మాట్లాడే దాంట్లో ఏమైనా తప్పు ఉందా? మెగా ఫ్యామిలీని తొక్కడం ఏంటి? ఏమైనా అర్థం ఉందా? ఆ? పవన్ కళ్యాణ్ గారిది వీరమల్లు వచ్చినా మీకు ఇబ్బందే, ఓజీ వచ్చినా ఇబ్బందే, ఇప్పుడు ఓజీ 2 వచ్చినా ఇబ్బందే, రీసెంట్గా పెద్ది వచ్చినా ఇబ్బందే. ఎన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారు. మీరేమన్నా మా చక్కగా ఉన్నారా? మర్యాదగా ఉన్నారా? సినిమా ఇండస్ట్రీలో రాజకీయాలు చేస్తున్నారు. ఆ దిల్లు మాయాని, దిల్ రాజు అన్నని మదిలో వేసుకునేసి రాజకీయాలు చేస్తున్నారు. ఎవరు ఊరుకుంటారు? మాట్లాడతారు. మాట్లాడే వాళ్ళల్లో నాలాంటోడు ఒకడు వస్తాడు. వస్తే ఏముంటుంది? ఇలా అస్సామవుతుంది. మీరు నా మీద కూడా టార్గెట్ చేయొచ్చు. ఏమంటాడు, జాగ్రత్త సార్ అని చెప్పి. ఏంటి జాగ్రత్త? మహా అయితే అంటే ప్రాణాలు తీస్తారు, అంతేనా? అంతకంటే ఏం చేస్తారు? ఎవడైనా నా లోలో ఎవడైనా రావాల్సిందే. అదేదో ముందు పోతాం అంతే. మంచి పని చేసి వెళ్దాం ముందుకి.
ఏందబ్బా భయపడితే ఎన్ని రోజులు బతుకుతారు? ఏం చేస్తారని? మహా అయితే నా సినిమాలు ఆపేస్తారు. ఎక్కడ ఆపుతారు? థియేటర్లో ఆపుతారా? నేను థియేటర్కే రాను. పీకేదండి సోషల్ మీడియాలో నేను నా పని నేను చేసుకుంటూ వెళ్తాను. నేను అల్టిమేట్గా అంటే జనాల్లోకి వెళ్ళాలి. నాకు గుండు బాస్ వస్తుందబ్బా. ఆపండి, ఎవరైనా నన్ను ఆపండి. ఆపలేరు. టాలెంట్ ఎక్కడ ఉంటుందో, ఒక మంచి కథ ఎక్కడ ఉంటుందో దానికి జనాలు నీరాజనాలు పడతారు. మీకు గుండు బాసే బెస్ట్ ఎగ్జాంపుల్. మంచి కాన్సెప్ట్తో వస్తున్నాం, దూల తీరిపోయే కాన్సెప్ట్తో వస్తున్నాం. ఓన్లీ నవ్వులే టార్గెట్, నవ్వుల పండుగ. ఏ ఈగోలు ఏవి ఉండవు. సో అలాంటి మంచి కాన్సెప్ట్తో వస్తున్నప్పుడు ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతారు. పైగా నేను డైరెక్ట్గా ఓపెన్గా సోషల్ మీడియాలో వదులుతున్నాను. కంటెంట్ బాగుందనుకో మీరు కూడా చూస్తారు, విమర్శించే మీరు కూడా చూస్తారు. సో త్వరలో నేను గుండు బాస్తో మిమ్మల్ని కలవబోతున్నాను. అయితే ఇక్కడ మేజర్ ప్రాబ్లం నాలాగా డెవలప్ అయిపోండి అబ్బా. ఇదిగో నా మెగా ఫ్యామిలీ డెవలప్ అవ్వాలి, నేను డెవలప్ అవ్వాలి అనుకుంటే పద్ధతిగా ఉంటుంది అబ్బా. అది చాలా హ్యాపీగా ఉంటుంది. ఒకరి సినిమాలో తొక్కేయడం ఏంటి? ఏంటి తొక్కుడు వ్యాపారం అంటున్నా. మిస్టర్ ఐకాన్ బాబు తొక్కుడు వ్యాపారం వద్దు అంటున్నా. ఈగో ప్రాబ్లంతో ఎందుకు ఇవన్నీ చేసేది? డెవలప్ అయిపోండి, మీరు డెవలప్ అవ్వండి. డబ్బులు ఉన్నాయి, పేడ్ ఆర్మీని పెట్టుకొని నా ఆర్మీ అని చొక్కాలు దించుకోండి. మేము వద్దంటున్నావా ఏంటి? మాకేం ప్రాబ్లం లేదబ్బా. అసలు మా ఫ్యామిలీ మీద ఎందుకు పడుతున్నారు అంటున్నా. మా మెగా ఫ్యామిలీ మీద ఎందుకు పడుతున్నారు? వాట్ ఈస్ దిస్ అని క్వశ్చన్ చేస్తున్నాడు గుండు బాస్. తప్పు అంటున్నాం. ఒకరిని తొక్కి మీరు పైకి రావాలనుకోవడం ఏంటి? ఎన్ని రోజులు ఆపుతారు? దేన్ని ఆపుతారు? ఇక్కడ మెగా ఫ్యాన్స్ ఒక్కోసారి మీకు మీ వైపు కాన్సన్ట్రేట్ చేస్తే ఇది ఇలాగే ఉంటుంది. ఇప్పుడు కూడా మిమ్మల్ని కాన్సన్ట్రేట్ చేయట్లే. వద్దు, మీ బతుకులు మీరు బతకండి అంటున్నాం. ఓపెన్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చేసాయి, మెగా ఫ్యామిలీ నుంచి కటీఫ్ అని చెప్పేసి ఇచ్చేస్తే అయిపోయాయి. అరే రే రే రే, ఎందుకు ఈ ఈగో ప్రాబ్లమ్స్తో కొట్టుకోవడం ఎందుకు? ఐకాన్ బాబు ఇప్పటికే తెలుగు వాళ్ళు, తెలుగు డైరెక్టర్స్ ఎవరు మిమ్మల్ని దేకట్లేదు. ఆ విషయం మీకు అర్థం కావట్లే. దేకకపోగా ఎక్కడి వాళ్ళు ఎక్కడ ఏదో రీజన్ చెప్పేసి తప్పుకుంటున్నారు. తప్పుకుంటేనే కదా అట్లీని తెచ్చుకున్నావు. రాక 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 అని వాడి పీకి పందిరేస్తారు చూస్తుండు అనుకుంటున్నారు అంతే. దెబ్బ పడితే కానీ మీకు అర్థం కాదు. మీకు సేఫ్ సైడ్ శ్రీరామ రక్ష ఎవరు తెలుసా? సుకుమార్ అనే డైరెక్టర్ మంచి హిట్ ఇచ్చాడు, సాలిడ్ హిట్ ఇచ్చాడు పుష్ప రూపంలో. పుష్ప మంచి హిట్ అబ్బా, నేను కాదనట్లే. నేను ఎప్పుడన్నాను పుష్ప ఫ్లాప్ అని చెప్పేసి? పుష్ప మంచి హిట్. మీకు ఒక మా ఐకాన్ బాబుని కాసేపు పక్కకు పెడితే సూపర్ స్టోరీ అది. మీకు డైరెక్టర్స్ మూవీ అది. నేను ఎన్నోసార్లు చెప్తూనే ఉన్నాను అది. సో ఐకాన్ బాబు చేశాడు కాబట్టి ఐకాన్ బాబుకి ఇమేజ్ పెరుగుతుందని అనుకుంటున్నాడు అంతే. నేను ఉండడం వల్లే పుష్ప రేంజ్ పెరిగిపోయిందని ఆ మాయలో ఉంటేనే ప్రాబ్లం. ఎప్పుడు కూడా డైరెక్టర్సే అల్టిమేట్, హీరోలు అల్టిమేట్ కాదు. ఎందుకు పెద్దలు రామ్ చరణ్ గారు చెప్తుంటారు, డైరెక్టరే అల్టిమేట్. కథను నమ్మే వాళ్ళు వెళ్ళారు. పుష్ప కూడా అంతే, కథ బాగుంటేనే చూశారు. కథ బాగపోతే ఏ ఐకాన్ బాబు అయితే ఏంటి, ఎవరైతే ఏంటి, కథ బాగుంటేనే చూస్తారు, సింపుల్. నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈ ఈగో ప్రాబ్లమ్స్ వద్దు ఐకాన్ బాబు. మీకు మీరు డెవలప్ అవ్వండి. రాక అనే సినిమాకి పబ్లిసిటీ చేయండి, మేము కూడా పబ్లిసిటీ చేస్తాం. అందరం కలిసిమెలిసి ఉండాలి, ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉండాలి. కాంట్రవర్సీలు వద్దు అంటున్నా. కాంట్రవర్సీలు మీరు క్రియేట్ చేసుకుంటే ఇట్లా వస్తారు మా వాళ్ళు, మెగా ఫ్యాన్స్ ఇలా వచ్చేస్తారు. వచ్చేసి వాళ్ళు మీ మీద పడి మీ పబ్లిసిటీ చేస్తారు ఆటోమేటిక్గా. ఇప్పుడు మీరే ప్రమోషన్ ఇచ్చినట్టు అయిపోతుంది నాకు, నా గుండు బాస్కి. మేము నెగిటివ్ అయినా పాజిటివే తీసుకుంటాం. మీరు చేస్తున్న ఆగడాలు చెప్పాల్సి వస్తుంది, మా గుండు బాస్ రూపంలో చెప్పాల్సి వస్తుంది. ఈ వాళ్ళు ఎవరు పెట్టారు గుండు బాస్ ఎవరు అని చెప్పేసి, చూడు అయిపోయాయి. గుండు బాస్ పబ్లిసిటీ అయిపోయాయి. మీరే పబ్లిసిటీ చేస్తున్నారు, కోరుండి పబ్లిసిటీ చేస్తున్నారు మీ దూల వల్ల, ఈగోల వల్ల. మెగా ఫ్యామిలీ మీద ఈగో ఏందబ్బా? ఎలా ప్రమోట్ చేశారు మిమ్మల్ని? గంగోత్రి టైం నుంచి చూసుకో. మనము అసలు సినిమా ఇండస్ట్రీలో హీరోగా నిలబడే పరిస్థితేనా అనేది మీరు ఆలోచించుకోవాలిగా. అలాంటి మనిషిని తీసుకొచ్చేసి ఈరోజు ఏకంగా పుష్ప రేంజ్లో కూర్చోబెట్టారు.
సూపర్బ్, మీరు కష్టపడుతున్నారు కాదనట్లే, కానీ ఈగో ప్రాబ్లమ్స్. అర్థం చేసుకోండి, నన్ను అర్థం చేసుకోండి. ఊరికే నా మీద పడి ఏడవడం కాదు. ఏమొస్తుంది నా మీద పడి ఏడిస్తే? ఇంకా ఇంకా వీడియోలు వస్తాయి, అంత తప్ప ఏముండదు. నేను నిజాలే మాట్లాడతాను, ఈ గుండు బాస్ నిజాలే మాట్లాడతాడు. సో వీలైతే గుండు బాస్కు హెల్ప్ చేయండి, సపోర్ట్ చేయండి, చిన్న సినిమాలకు సపోర్ట్ చేయండి. ఊరికి ఏడుస్తూ కూర్చుంటే ఏమొస్తుంది? మీరు ఈ ఊరికి డబ్బులు ఇచ్చి పెయిడ్ ఆర్మీని అయ్యని ఇయ్యని ఊరికి డబ్బులు దొబ్బెట్టుకోవడం కాదు. ఇలాంటి చిన్న సినిమాలకు సపోర్ట్ చేయండి, మేమే ప్రమోట్ చేస్తాం. మైకాన్ బాబు వాటే హీరో అని చెప్పేసి మేమే ప్రమోట్ చేస్తాం. మంచి పనులు చేయండి, ఏం నొప్పా మంచి పనులు చేయడానికి? ఏందబ్బా ఐకాన్ బాబు, మేము ఎన్ని చెప్పినా కూడా మీ బాబు మారాడు అనుకో, అంతా పక్క బిజినెస్ మ్యాన్. తగ్గేదేలే బిజినెస్ చేసుకుంటే మేమేం చేస్తాం? సో కుదిరితే ఇలాంటి చిన్న సినిమాలకు సపోర్ట్ చేయండి, గుండు బాస్ లాంటి చిన్న సినిమాలకి. సినిమా చూడండి, ఎవరైనా వచ్చి, మన టీం ఉంటుంది కదా, సినిమా చూడండి వచ్చి. కుదిరితే మన గీత ఆర్ట్స్ నుంచి వదలండి సినిమాని. మేము వద్దన్నామా ఏంది? టర్మ్స్ అండ్ కండిషన్స్ పోనీ, కానీ వ్యాపారమే అనుకో, అలాగే మాట్లాడుకుందాం. అలా ప్లాన్ చేసుకుంటూ వెళ్తే ఏదో పనులు అవుతాయి, అందరికీ పనులు అవుతాయి కదా. అందరికీ సపోర్ట్గా ఉండాలబ్బా. ఈగో ప్రాబ్లమ్స్ వద్దు. ఇప్పటికైనా ఈ వీడియోలు చూసేప్పటికైనా ఈగో ప్రాబ్లమ్స్ వదిలి మెగా ఫ్యామిలీతో కలిసికట్టుగా మీకు మీరు ఇండివిజువల్గా డెవలప్ అండి, ఏం కాదు. ఆ స్టేట్మెంట్ ఇచ్చేయండి అంటున్నా నేను. తొక్కడాలు అనచడాలు వద్దు. ఏం పాతకాలపు హీరోల్లాగా ఆలోచిస్తారేది నాకు అర్థం కాదు. మారిపోయిందబ్బా, జనరేషన్ మారిపోయింది. సోషల్ మీడియా అర్థం చేసుకోవాలి ఐకాన్ బాబు. ఈగోలు పక్కన పెట్టండి. మీకు కమ్యూనికేషన్ లేనని అనుకుంటారేమో. గుండు బాస్ కమ్యూనికేషన్, ఈ సినిమా కమ్యూనికేషన్. వాట్సాప్ నంబర్ 7981599433, 7981599433. ఈ నెంబర్కి నాకు ఎవరైనా కమ్యూనికేషన్కి రావచ్చు. దయచేసి ఫోన్లు చేయొద్దు. ఓన్లీ టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లు నా కమ్యూనికేషన్కి వస్తే నా నుంచి రెస్పాన్స్ ఎవరికైనా ఉంటుంది. నా పేరు వారణాసి సూర్య @గుండు బాస్. థ్యాంక్ యూ.